గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు న్యూస్ 12 ఆగస్టు 2024. సో ఈ మన టుడే మిర్రర్లో మనం రకరకాల టాపిక్స్ కవర్ చేస్తాం. అవి ఏంటంటే, ఒకటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్, 2 ఇండియా విక్స్, 3 పీసా నిఫ్టీ రేస్, 4 ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్, 5 టుడే బ్యాన్ షేర్స్ లిస్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో, 6 ఇంటర్డే షేర్స్ టెక్నిక్స్, 7 టెక్నికల్ అనాలిసిస్ అండ్ టుడే షేర్, 8 ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అండ్ షేర్ ప్రాఫిట్, 9 టుడే బుల్లిష్ చార్ట్, 10th every news explanation with the chart, 11th list of dividend payable in this week, 12th long build up and chart covering shares today, 13th list of companies quarterly results today, 14th సక్సెస్ మంత్ర ఇన్ షేర్ మార్కెట్, 15th చివరిగా మై చాయిస్ షేర్ టుడే. ఈరోజు నాకు నచ్చిన షేర్ కూడా చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. సో ఈరోజు మళ్ళొకసారి 12th ఆగస్టు 2024. ఈరోజు మార్కెట్ మీద గ్యాప్ డౌన్ కావచ్చు. కారణం ఏంటంటే, డ్యూ టు హిడెన్బర్గ్ న్యూస్ ఆన్ సెబీ అండ్ అదాని మీద మీకు రోడ్స్ నుంచి మార్కెట్ మన సోషల్ మీడియా చర్చలు కొడుతుంది. సో ఇది ఈరోజు ఒక నెగిటివ్ పాయింట్గా ఉంది. సో ఎందుకంటే మార్కెట్లో ఆటుపోట్లు అనేవి రావడం కామన్. నేను ప్రతిసారి ఇంతకుముందు చెప్పాను, ఈ 5 yearsలో కూడా ఇటువంటి చిత్రాలు జరుగుతుంటాయి. కాబట్టి మనము నిలబడి మంచి కంపెనీలో ఉన్నంత వరకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది గుర్తించండి, ఎటువంటి ప్యానిక్ కాకూడదు. సో ఇక్కడ ఈరోజు గుడ్ బుల్లిష్ చార్ట్ టుడే కింద మన కెనరా బ్యాంక్ ఉంది. కెనరా బ్యాంక్ మంచి బుల్లిష్ చార్ట్గా ఉంది. రేటు కూడా రీజనబుల్గా ఉంది. పెరగడానికి అవకాశం చాలా ఉంది. కరెంట్ మార్కెట్ 111 రూపీస్, హైయెస్ట్ 123 అండ్ లోయెస్ట్ 64 రూపీస్. క్యాపిటల్ 1,840 ఉంది. రిజర్వ్ 19,390. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 15,744 crores. క్వార్టర్ రిజల్ట్ బాగా ఇచ్చింది కాబట్టి ఈ 3 months కూడా ఈ షేర్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంది. 4,098 crores అండ్ డెట్ నియర్ 14 lakhs ఉంది. క్యాష్ 1.5 lakh అండ్ ఇన్వెస్ట్మెంట్ 4 lakhs. సో టార్గెట్ 150 మనం అనుకుంటున్నాము. సో చార్ట్ ప్రకారం చూస్తే కూడా మీకు డీసెంట్గా ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూ ఇక్కడ June 4th నాడు ఎలక్షన్ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎకనామిక్స్ అయిన తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత లాస్ట్ 3 months నుంచి మూమెంట్ ఉంది. ఫండమెంటల్ బాగుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. సో ప్రతి డిప్లో కూడా ఈ షేర్ మనం తీసుకోవచ్చు, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మన షేర్ మార్కెట్లో ఉంటుంది. ఎవరైతే 1 yearలో షేర్స్ అమ్మి లాభం వస్తుందో లాభం 20% కొట్టాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎవరైతే షేర్ కొని 1 yearలో తర్వాత ఎప్పుడు అమ్మినా కానీ లాభం మీద 12% ట్యాక్స్ కట్టాలి, అది గుర్తించండి. బట్ లాంగ్ టర్మ్లో అప్ టు 1,25,000 వరకు ఎగ్జామ్స్ ఉంటుంది. అండ్ ఎవరికైతే లాస్ వస్తుందో వాళ్ళ లాస్ వస్తూ కూడా ఐటీ రిటర్న్స్ చూపించి అప్ టు 7 years వరకు కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో ఇక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బ్రోకరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని డిమాట్ నెంబరు, ఫోన్ నెంబరు మన కామెంట్ బాక్స్ పెడితే వాళ్ళకి వీక్లీ బేస్ మీద టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, గుర్తించండి. డిస్క్లైమర్, ఇది సెల్లింగ్ బయింగ్ ఎటువంటి రికమెండేషన్ కాదు. మిగతా డిస్క్లైమర్ చూడండి. అండ్ బెస్ట్ క్వాలిటీస్ ప్రతిసారి చెప్తున్నా, ఈ లక్షణాలు మనకు కంపల్సరీ ఉండాలి. పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, డిస్ప్లే ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్ ఉండి సొంత మనంతో ఉండి అండ్ ఫండమెంటల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ ఇండెక్స్ పోతే డౌ జోన్స్ అండ్ మనకు కూడా కొద్దిగా లాభాలు ఉంది. బట్ సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 50% డౌన్లో ఉంది, అది గుర్తించండి. సో మిగతా మార్కెట్లు ప్లస్లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్లో నేను ఫారినర్స్ అంటే ఫ్రైడే నాడు సుమారు 407 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 3,900 బై చేశారు. మన ఫ్రైడే నాడు మొత్తం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ అన్నీ పెరిగాయి. అండ్ ఇండెక్స్ కూడా కొద్దిగా తగ్గుతుంది, అది గుర్తించండి. పీసీ నిఫ్టీ 1 దాటింది, 1.09. సో 1 దాటితే బుల్లిష్ ఉన్నట్టు దీని యొక్క మీనింగ్. ఇండెక్స్ చార్ట్ చూస్తే కూడా మీకు డౌన్లో ఉంది. ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇండెక్స్ అనేది హెచ్చుతగ్గులకు దాని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇండెక్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది, అది గుర్తించండి. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ ఇంకా పైకి ఈ గ్యాప్ ఫిల్అప్ కావాలి. ఈ గ్యాప్ ఫిల్అప్ కానంత వరకు నిఫ్టీ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది.
అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది చార్ట్ ప్రకారము. సో గ్యాప్ ఫిల్అప్ కావాలి, అప్పుడే కానీ ఇందులో స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం వేచి చూసి ధోరణి ఉంటే బాగుంటుందని నా ఆలోచన. అండ్ ఈరోజు లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇవన్నీ లాంగ్లో ఉన్నారు అందరూ. ట్రెంట్, ఎంసీఎక్స్, సిమెన్స్, లుపిన్, గ్రాఫ్సిమ్, బెర్గర్ పెయింట్, అల్కేమ్, నేషనల్ అల్యూమినియం, సన్ టీవీ, జేడబ్ల్యూ. అట్లా షార్ట్ కవరింగ్లో ఉన్న షేర్స్ లారస్ లాబో, సేలు, అపోలో టైరు, గుజరాత్ గ్యాసు, కంకారు, బాలకృష్ణ ఇండస్ట్రీ, డాబర్, బ్రిటన్ ఇండస్ట్రీ, అస్ట్రాల్, ఎస్కార్ట్స్. సో ఈనాడులో జేడెస్ నుంచి రిజల్ట్ ప్రకటించింది. నెలకు ఈ క్వార్టర్లో 1,097, 90% అప్. చార్ట్ పరంగా చూసి కూడా ట్రెండింగ్లో ఉంది అని గుర్తించవచ్చు. కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. అట్లా ఇంకో వార్త వచ్చింది. 1.3 lakhs crores ఇన్వెస్ట్మెంట్ బై ఎల్ఐసి ఇయర్లో పెట్టబోతున్న వార్త వచ్చింది. ఒక 1.3 lakhs crores అంటే ఎల్ఐసి పెట్టబోతుంది. కాబట్టి మార్కెట్ ముందు పుంజుకునే అవకాశాలు ఈ వార్త బట్టి మనకు తెలుస్తుంది. సాక్షిలో ఎటువంటి వార్త లేదు. ఆంధ్రజ్యోతిలో అరవింద ఫార్మ్ కూడా 61% ప్రాఫిట్ సూచించింది. చార్ట్ కూడా బాగుంది, కంటిన్యూ ఉంది, పెరుగుదల ఉంది, పాజిటివ్గా ఉంది చార్ట్ ప్రకారంగా. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఐఓసి రేజింగ్ రిపేరింగ్ కెపాసిటీ బై 25% అని ఒక వార్త వచ్చింది. ఐఓసి కూడా ఫండమెంటల్గా బాగుంది, మంచి పెరగడానికి అవకాశం ఉంది. బిలో 200 ఉంది, 200కు టచ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. బట్ చార్ట్ ప్రకారం చూసుకుని కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే పాజిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. కన్సల్టేషన్ మోడ్లో ఉంది. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రిజల్ట్ ప్రకటించింది. 32% అప్పు, ప్రాఫిట్ 5% అప్పు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది కాబట్టి ఇది కూడా ముందు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చార్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత కిందికి పోకుండా ఇక్కడ కొద్దిగా తగ్గిన తర్వాత ఇక్కడ పాజిటివ్గా ట్రేడ్ కనిపిస్తుంది. సో దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో మీ రీసెర్చ్ చేసి దీని మీద మీ అభిప్రాయాన్ని చూడండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎన్బిసి ఇచ్చారు. ఎన్బిసిస్ ఫండమెంటల్ కంపెనీ, గవర్నమెంట్ ప్రస్తుతం చెప్తున్న ఎన్బిసిస్ కూడా మనము అక్యుపేట్ చేసుకోవచ్చు. చార్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ నిన్న ఫ్రైడే నాడు మంచి జంప్ ఇచ్చింది, పెట్టడానికి అవకాశం ఉంది. ఈ క్రాస్ అయితే 200 క్రాస్ అయితే ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ నెక్స్ట్ వార్త ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా కూడా రిజల్ట్ ప్రకటించింది. 20% అప్పు. ఇది ఈ మధ్యనే లిస్ట్ అయిన కంపెనీ. చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ పాజిటివ్ ఉంది. కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ పాజిటివ్ మూమెంట్, బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ముందు పెరిగే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. పిఎన్సి ఇన్ఫాటెక్ కూడా రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 200% అప్పు. బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత కన్సల్టేషన్ పేజ్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 520 క్రాస్ అయితే కానీ ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అది గుర్తించండి. ఇప్పుడు 466 ఆ లెవెల్లో ఉంది. బిజినెస్ లైన్ ప్రకారం రెడ్కో కటింగ్ కూడా రిజల్ట్ మంచి ప్రకటించింది. ఆల్మోస్ట్ 20% అప్పు. చార్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ కూడా పెరుగుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, ఈ పెట్టడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఓఎన్జీసీ కూడా షేర్స్ ప్రైస్ హైలైట్స్ ఫర్ ఆగస్ట్ అని ఈ మంత్లో ఓఎన్జీసీ షేర్స్ బాగుంటూ. అండ్ ఇది ఒక క్యాపెక్స్ కూడా పెట్టబోతున్నట్టు ఒక వార్త వచ్చింది. 18,000. చార్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది, పాజిటివ్ ఉంది, మూమెంట్ పైకి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తించండి. అండ్ అమర్ రాజా ఒక అగ్రిమెంట్ పెట్టుకుంది పియాగోన్ కంపెనీతో టు డెవలప్ సప్లై చేస్తుంది. సో అమర్ రాజా ఈ మధ్య పేరు చేంజ్ చేసుకొని బిజినెస్ కూడా డైవర్సిఫికేషన్ చేస్తుంది. మంచి షేరు. ఇండస్ట్రీలో మన బ్యాటరీలో 2 కంపెనీలు ఎక్సైడ్, అమర్ రాజా, ఈ 2 షేర్లు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ అక్యుమిలేట్ చేసుకోవాలి. చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ కన్సల్టేషన్ మోడ్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 600 క్రాస్ అయితే కానీ దీని పెరుగుదల కనిపిస్తలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1595 ఉంది. నెక్స్ట్ ఇందులో సెబీ మీద వార్త వచ్చింది. వాళ్ళ హస్బెండ్ డినై చేశాడు ఆ వార్త. సో ఈరోజు చూడాలి దీని యొక్క రిజల్ట్ పర్యవసనం ఎలా ఉంటుందో. స్టార్ సిమెంట్ యొక్క రిజల్ట్ ప్రకటించింది. బట్ కంపేర్ టు క్వార్టర్ తక్కువ ఉంది. 31 crores, అంతకుముందు 90 crores. సో చార్ట్ ప్రకారం చూస్తే డౌన్ ట్రెండ్ ఉంది, అది గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం స్టీల్ ప్రైసెస్ ట్రేడెడ్ 3 years లోస్ ఆర్ ఇంక్రీజ్ సప్లైస్. సో సప్లై ఎక్కువ వచ్చేందుకు స్టీల్ రేట్స్ పడిపోయినట్టు వార్త వచ్చింది. కాబట్టి కొద్దిగా స్టీల్ రేట్స్ కొద్ది రోజులు స్టీల్ సేల్లకు దూరంగా ఉండడానికి మంచిది. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఎస్జివెన్ ఒక వార్త వచ్చింది. టైప్ పెట్టినట్టు. సో ఎస్జివెన్ మన గవర్నమెంట్ కంపెనీ, ఇది ఒక మంచి కంపెనీ. ఇది ప్రతి డిప్లో తీసుకొని షేరు
చార్ట్ ప్రకారం ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ మోడ్ నుంచి పైకి పోతున్నట్టు కనిపిస్తుంది. ఇది పెరగడానికి అవకాశం ఉంది. 150 టార్గెట్ పెట్టుకొని ప్రతి డిప్లో కూడా దీన్ని బై చేయవచ్చు. మనీ కంట్రోల్ ప్రకారం లెమన్ టెస్ట్ ఒక వార్త వచ్చింది. మేజర్ ఇన్నోవేషన్ టు బూస్ట్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అని రినోవేషన్ చేసినట్టు. బట్ ఈ మధ్య రిజల్ట్ ప్రాఫిట్లో ఉంది, కానీ రిజల్ట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉంది. అందుకోసం కంటిన్యూగా 150 నుంచి డౌన్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 120 ఉంది. సో ఇక్కడ ఒకటి 2 రోజులు బయింగ్ గ్రీన్ సిగ్నల్ ఏర్పడతా కొంటే బాగుంటుంది. సో దీన్ని కొద్దిగా వేచి చూసి కొద్దిగా టైం ఇవ్వాలనిపిస్తుంది. స్టాకేజ్ ప్రకారం ఫినోక్స్ కేబుల్గా మరి రిజల్ట్ పడించింది. రిజల్ట్ బాగుంది. 244 crores, అంతకుముందు 160 crores. అండ్ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ మోడ్లో నుంచి పైకి పోతున్నట్టు కనిపిస్తుంది. సో రిజల్ట్ బట్టి పైకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వార్త సిఈసిఎస్సి కూడా రిజల్ట్ పడిచింది. 38 crores, కొద్దిగా 20 crores ఎక్కువ కంపేర్ టు. అండ్ ఈ షేర్లో ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. డౌన్ ట్రెండింగ్ తర్వాత అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ కన్సల్టేషన్ మోడ్ నుంచి పైకి పోవడానికి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మా చాయిస్ కింద ఈ రెండు ఐఓసి అండ్ లెమన్ టీలు ఈ ఫండమెంటల్కు ఈ 4 months కోసం తీసుకొని ప్రతి డిప్లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా బాగున్నాయి కాబట్టి సో ఈ ముందు పెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు ఫ్యూచర్ అండ్ బ్యాంక్స్లో లిస్ట్ షేర్స్ ఇండియా సిమెంట్, సేలు, బైకాన్, గ్రాన్యూస్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంకు, మనప్పం ఫైనాన్స్, ఏఐబిఆర్ఎఫ్ఎల్, ఇండియా మార్ట్, పిఎన్బి, ఆర్బిఐ బ్యాంకు, బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపరు, ఏబీ క్యాపిటల్, జేఎన్పీసీ ఇవన్నీ ఈరోజు బ్యాన్లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు ఇవి కొట్టడానికి వీలు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. దీని మూలంగా ఈరోజు ఈ షేర్లు హెచ్చుతగ్గులు అనేది కొద్దిగా స్వల్పంగా ఉంటుంది, గుర్తించండి. అండ్ డివిడెండ్ పేబుల్ ఈ వారంలో డివిడెండ్ పేబుల్ ఈరోజు 12th August నాడు ఐసిఐసిఐ బ్యాంకు 12 rupees ఉంది. బట్ ఈరోజు ఎక్స్డేట్ కాబట్టి అంతకుముందు కొన్ని వాళ్ళకి వస్తుంది. ఈరోజు ఈ డివిడెండ్ మూలంగా ఈ షేర్ కొద్దిగా రేట్ తగ్గే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 14 నాడు కొన్ని కంపెనీ డివిడెండ్ పేబుల్ చూపుతుంది. సో ఎవరైతే ఈరోజు రేపు ఈ షేర్ అనుకుంటారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే గుజరాత్ పిపా 3.70 paisa, కళ్యాణ్ స్టీల్ 10 rupees, ఎంజేలు 18 rupees, రియల్టైల్ 1 rupee 80 paisa. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. సెలో వరల్డ్ అండ్ ఏఎస్ఎం టెక్నాలజీ. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. వోడాఫోన్ ఉంది, ఐఆర్ఎఫ్స్ ఉంది, ఎన్ఎండిసి ఉంది, ఉరుకో ఉంది, వోల్టాస్, నాల్కో, హిందుస్థాన్ కాపరు, నాట్కో ఫార్మా, ఆర్సిఎఫ్ అండ్ శంకో గోల్డ్. సో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వీరి యొక్క రిజల్ట్ బట్టి కూడా షేర్లు ఈరోజు హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. రేపు కొన్ని కంపెనీలు రిజల్ట్స్ ఉన్నాయి. అవి ఇండాల్కో, సమర్థన్ మదర్సన్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా, ఐఆర్సిటిసి, నాయక, ఎస్జీవన్, ఇప్కా ల్యాబ్, మ్యాగ్జిమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బిసిసి అండ్ గోడ్రేజ్ ఇండస్ట్రీ. సో ఇవి వార్తలు అండి. వార్త ముగిసే ముందు అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్, లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.